కీర్తనల గ్రంథము 22వ అధ్యాయం ప్రారంభించి, నా దేవా నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపగా నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగా ఉన్నావు. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. వారు నీకు మొర్ర పెట్టి విడుదల నుండి నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయేది. నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే గదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే గదా నాకు నమ్మిక పుట్టించితివి. శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయవాడు ఎవడనూ లేడు, నాకు దూరముగా నుండుకుము. చీల్చుచును గర్జించుచు నుండు సింహము వలె వారు నోళ్లు తెరుచుచున్నారు. నా బలము ఎండిపోయి చిల్లపెంకు వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను, వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. యెహోవా దూరముగా నుండుకుము, నా బలమా త్వరపడి నాకు సహాయము చేయుము. సింహపు నోట నుండి నన్ను రక్షింపుము, గురుపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు. యెహోవా యందు భయభక్తులు గలవారలారా ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను గనపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి. మహాసమాజంలో నిన్ను గూర్చి నేను కీర్తన పాడుదును. ఆయన యందు భయభక్తులు గలవారి ఎదుట నా మొక్కుబడులు చెల్లించెదను. భూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకుని యెహోవా తట్టు తిరిగెదరు. అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చేసెదరు. భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసెదరు. తన ప్రాణము కాపాడుకొనలేక మంటి పాలకు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. వారు వచ్చి ఆయన మీరు చేసిన ప్రజలకు తెలియజేయుదురు. ఆయన ప్రజలు దేవుని పరిశుద్ధ వాక్యము దీవించును.